గాడిదని ఒక చెట్టుకు కట్టేశారు. దాని యజమాని రోజు దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు. ఒక రోజు రాత్రి చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది. ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్ళు విరుచుకుని మరింత గట్టిగా ఓండ్ర పెట్టి లోకంపై పడింది. ముందుగా పక్కనే ఉన్న పొలంలో అడుగుపెట్టి ఆ చీరంతా తొక్కి ధ్వంసం చేసింది. దీంతో చిర్రెత్తిన రైతు భార్య గాడిదను గొడ్డలతో నరికేసింది. ఇది చూసి కోపం ఆపుకోలేని సదరు గాడిద యజమాని రైతు భార్యను వేట కొడవలతో నరికేస్తాడు. ఆమె భర్త చూస్తూ ఊరుకుంటాడా? ఒక గుణపం తీసుకొచ్చి గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు. గాడిద యజమాని భార్య ఆగ్రహం పట్టలేక కొంగు నడుము బిగించి కొడుకులను కేకేసింది. వాళ్ళంతా కలిసి రైతు ఇంటికి నిప్పు పెట్టారు. తన ఇంటిని మంటల్లో చూసిన రైతు గాడిద యజమాని భార్యను కొడుకులను వేటాడి చంపేశాడు. తరువాత కాసేపటికి ఆవేశం తగ్గి ఆ దయ్యాన్ని అడుగుతాడు, ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావని. దెయ్యం ఏమందంటే, నన్ను అనవసరంగా నిందించుకో, నేను ఒక్కరినైనా చంపానా? చెట్టు కట్టేసి ఉన్న ఒక గాడిదను జాగ్రత్త విడిచిపెట్టాను అంతే. మీరే మీలో ఉన్న అసలు దయ్యాలను స్వయంగా బయటకు తీసి ఒకరినొకరు చంపుకున్నారు. మీడియా, సోషల్ మీడియా కూడా నాలాంటిదే. రోజుకు గాడిద కట్టులు తెంచేసి సమాజం మీదకు వదిలేస్తుంది. మనం వాదాలు ద్వేషాలతో తన్నుకుంటూ పాత స్నేహితుల్ని చంపేసుకుంటూ కొత్త శత్రువుల్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు దయ్యం ఎవరో. మాటని ఆవేశాన్ని అదుపు